హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జర్నలిస్ట్ శివ. మనం ఇప్పుడు మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఫ్లై హైదరాబాద్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్. బిర్యానీ సెంటర్లలో అందరూ తింటారు. బిర్యానీ హైదరాబాద్ సెంటర్లలో చాలా మెఫిల్ చాలా చూసాం మనం. కానీ మల్లారెడ్డి గారు కొత్తగా ఆలోచించి దాన్ని ఏదైనా కొత్తగా చేయాలి అని ఫ్లై హైదరాబాద్ అని ఏరోప్లేన్లోనే బిర్యానీ తినాలి, ఆ ఏరోప్లేన్లోనే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని కొత్తగా మల్లారెడ్డి గారు ఫ్లై హైదరాబాద్ అని షామీర్పేటలోని కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో వెనక చూసుకున్నట్లయితే ఫ్లై హైదరాబాద్ అని ఏరోప్లేన్లోని బిర్యానీని రెడీ చేసి దాన్ని ఒక రెస్టారెంట్ లాగా తయారు చేసి మాడిఫై చేయడం జరిగింది. దీన్ని చాలా అందరూ అనుకుంటారు ఇది నిజమైన ఏరోప్లేనా కాదా అని. కాదు, అది నిజమైన ఏరోప్లేనే. దాదాపు 2 కోట్లతోటి దాన్ని రెడీ చేయించారు మల్లారెడ్డి గారు. కొత్తగా ఉండాలి, ఏదైనా కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఉండాలంటేనే మల్లారెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక టికెట్ 300 రూపీస్ ఉంటుంది. మన ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ చెక్ చేసి ఎలా పంపిస్తారో ఇక్కడ కూడా అలానే చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్లోని కస్టమర్స్ని ఏరోప్లేన్ దగ్గరికి తీసుకొని అక్కడ ఉన్న స్టాఫే వాళ్ళని అక్కడ దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంది. ఆ తర్వాత మనం ఫ్లైట్లోకి ఫుడ్ తినడం కోసం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లైట్లోకి అయితే వెళ్దాము. మనకి ఫ్లైట్లో ఇప్పటికైతే ఎంట్రీ లేదంటారు, ఎందుకంటే దాంట్లో 90 మెంబర్సే ఉంటారు కాబట్టి ఆ టైమింగ్ అయిపోయిందని అంటున్నారు. క్లీనింగ్ టైం నడుస్తుందండి, లోపలికి ఎంట్రీ లేదని చెప్తున్నారు. కానీ ఇంత దూరం వచ్చినాం కదా, మీకోసం అది కూడా చూపించాలి కాబట్టి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకోసం. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనం చూసి వద్దాం. చూసిన తర్వాతకి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, ఇదే అండి మనం చూస్తున్నదే. లోపల ఒక కౌంటర్ ఉంటుంది, కౌంటర్లోనే మనం అన్నీ చూసుకోవాలి. రైట్, ఇది చూస్తున్నట్లయితే ఇది మనకి సన్సెట్ వ్యూ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ లవర్సు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, కపుల్స్కు, వీళ్ళ కోసం దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా చూసుకోవచ్చు. దీన్ని చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ ప్లే జోన్, చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ ఒక 4-5 రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఆ చిన్నపిల్లలకి ఆ జంపింగ్ కానీ ఇంకా ఒక 4-5 గేమ్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ గేమ్స్కి ఏమన్నా అమౌంట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. అమౌంట్స్ ఏం లేదు దీనికి. ఆ పిల్లలు జంప్ చేస్తున్నప్పుడు ఆ డస్ట్ ఉండి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఒక 10 రూపీస్ పే చేసి సాక్సులు అయితే కొనాలి. ఆ సాక్సులు కొంటేనే దాంట్లోకి చిల్డ్రన్స్కి ఎంట్రీ ఉంటుంది. ఫుడ్ కూడా ఇక్కడనే పిజ్జా, బర్గర్, కేక్స్ అన్నీ ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా తినొచ్చు. అది అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం చూస్తున్నది ఏరోప్లేన్ మనం బయట నుంచి ఏదైతే చూస్తున్నామో ఇదేమో ఎంట్రన్స్ అండి. దీని వెనుక కనిపించేది సేమ్ ఇట్లనే ఉంటుంది. అది ఎగ్జిట్. ఎంట్రన్స్ ఒక్కడ, ఎగ్జిట్ ఒక్కడ అయితే అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇది ఏదైతే ఉందో వాలీబాల్, ఈ వాలీబాల్ కోర్టుని మనం గోవాలో అయితే ఇసుకలో ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్ట్లో దీన్ని తయారు చేశారు. ఇప్పుడు ఇది మనం చూస్తున్నది హార్స్ రైడింగ్ కోసమే దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ హార్స్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ హార్స్ రైడింగ్ అమౌంట్ దేంట్లో కట్ అవుతుంది, ఈ హార్స్ రైడ్ కోసం ప్రత్యేకంగా అమౌంట్ పెట్టాలన్న డౌట్ ఏం లేదండి, అంతా అందులోనే అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రేటు అంటే ఏం లేదు, అంతా అందులోనే ఉంటుందండి. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సన్సెట్ స్టోరీస్ మనకు ఒక ఫోటో బాగుంది. దీంట్లో మంచిగా కూర్చోవడానికి వెనుక నుంచి సన్సెట్ కనిపిస్తుంది. ఫోటో తీయడం కోసం నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. నేను ఇందాక మనం కింద ఉన్నప్పుడు దీన్ని చూపించాను. ఇది ఇక్కడ ఎందుకు పెట్టిరంటే ఇప్పుడు మన ఏరోప్లేన్లోని బిర్యానీ 90 మెంబర్స్కి ఉంది. ఆ 90 మెంబర్స్ ఫుల్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళంతా డిసప్పాయింట్ కావద్దు అన్న కాన్సెప్ట్ తోటి ఇది ఇక్కడ సపరేట్గా ఆల్టర్నేట్గా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, అలాగే ఫ్యామిలీ పార్టీస్ ఏమైనా ఉంటే ఇక్కడ కరెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.
అన్న ఇది హైదరాబాద్లో చాలా కొత్తగా అందరు చేస్తారు, అంటే రెస్టారెంట్లు అంటే అందరికి ఉన్నాయి, కానీ రెస్టారెంట్ కాకుండా దీన్ని కొత్తగా చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఇట్లా ఆలోచన ఎక్కడ? మన మల్లారెడ్డి గారు అబ్బాయి అశోక్ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి ఓనర్స్ వాళ్ళు మన హైదరాబాద్లో కొత్తగా తక్కువ బడ్జెట్లో తేవాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్. ఇది ఒరిజినల్ ఫ్లైట్, ఎయిర్ ఇండియా. 280 మెంబర్స్ పడతారు, కానీ సిట్టింగ్ వచ్చేసి 90 మెంబర్స్. ఓకే, ఎక్కడ నుంచి తెప్పించారా ఈ ఫ్లైట్? కేరళ. ఎంత ఖర్చు వచ్చింది మామూలుగా దీనికి? 2.5 కోట్లు పడుతుంది. 2.5 కోట్లు అంటే మొత్తం ఖర్చు. దీన్ని 2 years కిందనే తెప్పించారంట. 2 years ఎందుకంటే లోపల అంతా రెడీ చేయడానికి 2.5 years పట్టింది. అట్లా చేస్తేనే ఆ లుక్ వచ్చింది. మామూలుగా ఎంత ఖర్చులు ఎట్లున్నాయి ధరలు? అంటే ప్రైస్ తక్కువ ప్రైజే. బిర్యానీ ఇంకా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి? అన్ని సౌత్ ఇండియన్, అంత తక్కువ బడ్జెట్ లో ఉంటది, ఎక్కువ ఏమి ఉండదు. అందరు అనుకుంటారు తక్కువ ఎక్కువ, అంటే ఫ్లైట్ చూసే వరకు అందరూ అనుకుంటారు బడ్జెట్ మనం పోతే ఎక్కువ ఖర్చు అయితే అట్లా ఏమి ఉండదు. ఇలా పైసలు ఒక్కరు తింటే 400, 300, 500, 600 అవుతుంది ఒక్కరికే. అనుకుంటారు 1000 రూపాయలు 2000 అయితే అనుకుంటారు. 500, 400, 600 లోపే. మళ్ళీ అంతొకటే ఓన్లీ ఆన్లైన్ బుక్ చేసుకొని రావాలి. వచ్చి ఇబ్బంది పడద్దు. డైరెక్ట్ వస్తే టికెట్ దొరకవు. ఆన్లైన్ బుక్ చేసుకొని వస్తే టికెట్ దొరుకుతుంది ఫ్లైట్ లో. యాప్ బయట నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని చేస్తే చాలు. కంపల్సరీ ఆన్లైన్ బుకింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కష్టం ఉంటుందా? ఇప్పుడు నువ్వు వచ్చావు, లోపల పంపియండి, నీ బుకింగ్ ఉంటేనే పంపిస్తా. నువ్వు బాధపడద్దు. ఫ్యామిలీ దూరం నుంచి వస్తుంది, వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు. అది ఒక్కటే చెప్తా. ఇది ఓకే, దీన్ని ఆన్లైన్ లేదు, డైరెక్ట్ వచ్చి టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దీనిలో కూడా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఫ్లైట్ లోకి వెళ్ళాలంటే సెపరేట్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అంతే. ఈ హార్స్ రైడింగ్ మెటీరియల్ కానీ అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అదంతా మార్నింగ్ ఓపెన్. ఓన్లీ ఫ్లైట్ ఒక్కటే ఆన్లైన్ బుకింగ్. ఇట్లా వాలీబాల్ ఉంది కదా, వాలీబాల్ ఆడుకోవచ్చు ఫ్రీ. అన్ని ఇలా తీసుకుంటేనే అలా ఫ్రీనా? దీనిలో తీసుకుంటేనే ఫ్రీ. మామూలుగా బయట టికెట్ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ప్రైస్ బిర్యానీలోనే కట్ అవుతుందా లేకపోతే సపరేట్ ఉంటుందా? మైనస్ అయిపోతుంది. ఇక్కడైనా అవుతుంది. 300 పెట్టి తీసుకోవాలి టికెట్. ఎంట్రీ టికెట్. ఫ్రైడే, సాటర్డే, సండే ఎంట్రీ టికెట్ 500. నార్మల్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఏమో 300. ఓకే, థ్యాంక్ యూ.